అందరికీ నమస్కారం అండి. 2020 పూజ్య లాలాజీ మహారాజ్ గారి బండారాలో మన సంస్థ శ్రీరామకృష్ణ మిషన్ 75వ వార్షికోత్సవం, అలాగే కానా శాంతివనంలోని ధ్యాన మందిర ప్రారంభోత్సవం కూడా అప్పుడు ఆ సందర్భంలో జరుపుకున్నాం. మూడు బ్యాచ్లుగా జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల్లో పూజ్య దాజీ గారు కొన్ని లిఖిత సందేశాలు, కొన్ని ప్రసంగాలు ఇచ్చారు. అవి గులాబీ దాని ముళ్ళు, మాస్టర్లని సమీపించడం, అంగీకారమే కీలకం, ఆనందకరమైన సందర్భం, గురు శిష్యులు, కోపాన్ని అర్థం చేసుకోవడం మరియు ధ్యానం ఎందుకు చేయాలి అనేటువంటి సందేశాల్లోని కొన్ని ముఖ్యాంశాలని ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ గారిని కొందరు, కమలేష్ భాయ్, మీరు మళ్ళీ చారేజీని చూడడానికి వెళ్తున్నారు, అలా మనం మళ్ళీ మాస్టర్ని చూడడానికి వెళ్ళాలా? బాబూజీ లాలాజీ వద్దకు కేవలం 7-8 సార్లే కదా వెళ్ళారు అని అడిగారు. దాజీ వారికి, నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, మీ తరపున మాస్టర్ని అడిగి చెప్తాను అని దాజీ ప్రశ్నని చారీజీ ముందు ఉంచారు. చారీజీ, మీరు దూరం నుండి పువ్వు అందాన్ని ఆస్వాదించవచ్చు, కానీ సువాసనని పీల్చాలంటే దాని దగ్గరికి వెళ్లాల్సిందే. అది గులాబీ అయితే దాన్ని చేతిలో పట్టుకోవాలనుకుంటే అక్కడ ముళ్ళుంటాయి, జాగ్రత్త అన్నారు. దాజీ ఇలా అంటారు, మీరు ఎక్కడుంటే అక్కడ మాస్టర్ని కనుగొనవచ్చు, అయినా వారి వద్దకు వెళ్ళకపోతే ఎంతో కొంత కోల్పోవడం తప్పదు. ఒక దశలో ఆయనకి దగ్గరగా ఉండాల్సిన అవసరం వస్తుంది. పువ్వుకి ముళ్ళుంటాయని అనడానికి కారణం ఏమిటంటే, మాస్టర్ భౌతిక సాన్నిధ్యంలో ఉండే అవకాశాలు ఎన్నున్నా అన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మనం అనేక సమస్యలతో సతమతమవుతూ వాటిని పరిష్కరించకపోతే ఈ మాస్టర్ ఎందుకు అని ఆయన వద్దకు వెళ్ళి అది ఇది కోరతాం. ఈ కోరడం అనే వైఖరే మనకు వారికి మధ్య ప్రవాహానికి ఆనకట్టలా అడ్డుగోడవుతుంది. మాస్టర్ మనకు అత్యుత్తమ ఆశీస్సులు ఇవ్వాలనుకుంటారు, కానీ మనం అల్పమైన విషయాలతో తృప్తిపడిపోతాం. అసలైన ఆశీర్వాదం మన జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చేది. అది పొందగలిగితే ఇంక వేరే ఆశీర్వాదాల అవసరం ఉండదు. ఆ ఉద్దేశంతోనే బాబూజీ జీవితకాలంలో ఒక్కసారి మాస్టర్ని కలిస్తే చాలని అన్నారు. కాబట్టి ఆ ఒక్కసారి కలిసినప్పటి మన మనస్థితిని బట్టి ఉంటుందది. ఆ తర్వాత ఎన్నిసార్లు కలిసినా అవి బోనస్ కిందే లెక్క. కేవలం ప్రేమించడం కోసమే ప్రేమిస్తూ మాస్టర్ వద్దకు వెళ్ళేవాళ్ళు చాలా అరుదు. అది నిష్కామ కర్మ. అప్పుడు ఆయనకి మనకు మధ్య యోగ స్థితి ఏర్పడుతుంది. అందుకోసం తాత్కాలికంగానైనా మనం అన్నీ విడిచిపెట్టాలంటారు దాజీ. అలా కాక ఆయన చేసే ప్రతి పనిని, ప్రతి మాటని విశ్లేషిస్తూ ఉంటే మనపై ఆయన చేసే పని సరిగ్గా జరగదు. మాస్టర్ వద్ద మనం ఉన్నప్పుడు ఆయన పడే శారీరక బాధలు, ఇబ్బందులను చూసి మనలో కొందరికి ఆయన అల్పుడని భావం కలుగుతుంది. ఎందుకంటే మనం చూడగలిగేది మన చైతన్యం యొక్క ప్రతిబింబాన్నే. అందుకే మాస్టర్ ఒక అద్దం లాంటివారంటారు. మాస్టర్లో భిన్నంగా కనిపించే అంశాలన్నింటినీ మన హృదయంలో లయం చేసుకోకపోతే మన ప్రగతికి మనమే అవరోధమవుతాం. ఏదో ఒక దశలో ప్రతి ఒక్కడూ తన మాస్టర్ని తన హృదయంలో సిలువ వేస్తాడని, ఆ దశను అధిగమిస్తేనే ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమవుతుందని అంటారు దాజీ. మన ద్వారా మాస్టర్పై అనేక ఉద్వేగ దాడులు జరుగుతున్నా వాటిని భరిస్తూ
ఆయన మన ఆహాన్ని చాలా వరకు పరిశుద్ధమయ్యేలా చేస్తారు. కబీర్ మాటల్లో చెప్పాలంటే మాస్టర్ కుమ్మరిలా పనిచేస్తారు. ఆకారాన్ని అంటే మన వ్యక్తిత్వాన్ని లోపల నుండి తీర్చిదిద్దుతూ బయట నుండి బంకమన్నద్దుతూ ఉంటారు. ఆ సమయంలో మాస్టర్ కూడా మనం అనుభవించే వేదనలన్నీ అనుభవిస్తారు. భక్తి పెరిగే కొద్దీ మాస్టర్ మనకు అందుబాటులో ఉండి మనల్ని తన వద్దకు చేర్చుకుంటారు. అప్పుడు మన అంతరంగ పరివర్తన వేగవంతం అవుతుంది. అయితే ఇక్కడ కూడా అపాయం ఉంటుంది. అదేమిటంటే మనం ఇతరుల కంటే అధికులమనే భావన. ఇలా మాస్టర్ విషయంలో స్పష్టత రావడానికి మనకు చాలా సమయం పడుతుంది. ఈ దశలో మనలో ఎటువంటి వక్రత ఏర్పడకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మాస్టర్ ఎంతగానో శ్రమిస్తారు. ప్రతిసారి మన అహం పడగ ఎత్తుతూనే ఉంటుంది. దానికి అసంఖ్యాక పడగలున్నాయి. ఒక పడగ కట్ చేసామంటే ఆ స్థానంలో మరో పడగలేస్తుంది. ఈ ఆట ఇలా కొనసాగే ప్రయోజనం ఉండదని, మన చేతుల్లో అపరిమిత సమయం లేదని, అలాగే మనం మరియు మాస్టర్ ఒకరినొకరు పంచుకునే సమయం కూడా చాలా తక్కువని మనం గ్రహించినప్పుడు మనల్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకునే సమయం ఆసన్నమైనట్లే అంటారు దాజీ. Pujya Lalaji appreciated so much. He praised this concept of akhlaq, moral character, to its highest level. He said, even if you had risen spiritually to a very high level, if you lack akhlaq, this moral character, you have attained nothing whatsoever. లాలాజీ గారు వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అతనిలో అఖ్లాక్ లోపిస్తే అతడేమీ సాధించనట్లే అన్నారు. అఖ్లాక్ అంటే నైతిక దృఢత్వమని, అది పెంపొందాలంటే హృదయంలోని ఆ బలహీన స్వరాన్ని విని చేయకూడని వాటిని మానాలని, చేయాల్సిన వాటిని చేయాలని. అయితే మనలో చాలామంది అలా చేయరని అంటారు దాజీ. మనం అంగీకరించట్లేదంటే అందుకు కారణం మన అహంకారమా, గర్వమా విశ్లేషించుకోవాలి. ఆధ్యాత్మిక పరిణామానికి మొదటి మెట్టు ఈ వివేచనా శక్తి మేల్కొనడం అని, అది సహజ మార్గం చెప్పే నిరంతర స్మరణతో చాలా సులభమవుతుందని అంటారు దాజీ. ఎందుకంటే మాస్టర్ స్మరణ యొక్క ఈ అంతర్ప్రవాహాలు మనల్ని తప్పుడు పనులు చేయనియ్యవు. అయితే మనం ఇప్పుడు కాదు, నేను ఈ తప్పును పూర్తి చేయనివ్వండి అంటూ బుద్ధిపూర్వకంగా మనమే ఆయనతో అనుసంధానం తెంచుకుంటే అక్లాక్ ఎలా డెవలప్ అవుతుంది అంటారు దాజీ. జోహన్నెస్బర్గ్లో ఉన్నప్పుడు చారీజీ తన చుట్టూ ఉన్న కొందరు సీనియర్ అభ్యాసుల్ని సాధకుల్లో ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం ఏమిటి అని అడిగారు. Surrender. Some said love. And it went on and on and on in my mind. Nobody came to right answer. But he said, it's obedience. కొందరు శాంతి, మరికొందరు శరణాగతి, మరికొందరు ప్రేమ అన్నారు. అప్పుడు ఆయన అది విధేయత అన్నారు. కాలానుగుణంగా మిషన్లో మాస్టర్ చేసే మార్పుల పట్ల విధేయత ఉండాలి కానీ ఆయన బోధనలు తక్కువ చేస్తూ వ్యర్థ ప్రలాపాలు చేయడం మంచిది కాదన్నారు దాజీ. దీనిపై ఆయన ఇంకా ఇలా చెప్పారు. గురు శిష్యుల సంబంధంలో విధేయతే సర్వస్వం. ఒక దశ నుండి మరో దశకు మారవలసినప్పుడు అల్లా పరీక్ష ఉంటుంది. మొదటి పరీక్ష ప్రకృతి మనకు ధ్యానం చేయాలనిపించని పరిస్థితిని సృష్టిస్తుంది. అప్పుడు ప్రిసెప్టర్ వద్ద 1-2 సిట్టింగ్స్ తీసుకుని ఆ పరిస్థితి నుండి బయటపడాలి. లేకపోతే తిరోగమనం మొదలవుతుందంటారు దాజీ. ఈ పరీక్షలు అనివార్యం. గురువు పట్ల విధేయతతో వాటిలో ఉత్తీర్ణులవ్వాలి. అలా అనేక పరీక్షల్లో ఉత్తీర్ణులై లాలాజీ కృపతో బాబూజీ దివ్యమూలం నుండి నేరుగా ఉపదేశం పొందిన మొదటి మానవుడయ్యారు. మనం అందరం ఆనందాన్ని కోరుకుంటాం. అయితే అది చాలామందికి దొరకకుండా తప్పించుకుంటుంది. కారణం ఏమిటంటే చంచలమైన మనస్సు తన వద్ద ఉన్నదాన్ని ఆనందించలేదు. మననం చేసే మనస్సులోనే ఆనందానికి మద్దతు లభిస్తుంది. అందుకు ప్రశాంతమైన మనస్సు కావాలి. ప్రశాంతత రావాలంటే మనస్సు కేంద్రీకృతం అవ్వాలి. మనస్సు కేంద్రీకృతం అవ్వాలంటే అది క్రమబద్ధం కావాలి. అది ధ్యానంతోనే సాధ్యమవుతుందన్నారు గాజీ.
బాబూజీ గారు ఒక లేఖలో ఇలా రాశారు: కొత్తగా పెళ్ళైన వధువు అత్తమామల ఇంటికి వెళ్ళినప్పుడు సమస్యలు రావడానికి కారణం ఆ వధువులో తాను తన భర్త ఇంటికి చెందిన దాన్నే అనే భావన తగినంతగా ఏర్పడకపోవడమే అన్నారు. ఆయన సహజ మార్గ పత్రికలో ఇలా వ్రాశారు: ఈ మిషన్లోని ప్రతి సభ్యుడు ఈ సంస్థను తమ సొంత సంస్థగా పరిగణిస్తే ఈ మిషన్ యొక్క అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని. కోపాన్ని అర్థం చేసుకోవడం అనే సందేశంలో దాజీ ఇలా అన్నారు: కోపం తన సుత్తత్వ రూపంలో కేవలం ఒక శక్తిగా మన శరీర వ్యవస్థలో ఉంటుంది. సూక్ష్మ శరీరం యొక్క శక్తి కోశంలో మొదలై భౌతిక శరీరంలోకి వ్యాపిస్తుంది. కామం, కోపం భగవంతుడు ప్రసాదించినవి. వాటిని ఎప్పటికీ నాశనం చేయలేమని బాబూజీ అన్నారు. కామం సంతానోత్పత్తికైతే, కోపం నిరంతరంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం. కోపం ఏ చైతన్య స్థాయిలో పుడుతుందో అదే చైతన్య స్థాయిలో దాన్ని అధిగమించడం కుదరదు. అందుకు దానికంటే ఉన్నత స్థాయిని సాధించాలి. అది ప్రభావవంతమైన హార్ట్ఫుల్నెస్ సాధన ప్రక్రియల ద్వారా సాధ్యమవుతుందంటారు దాజీ. అంతేగాని కోపాన్ని అణిచివేస్తే ప్రెషర్ కుక్కర్లో ఉడికినట్లు మన ఉద్వేగాల లోపల ఉడికిపోయి అంతరంగంలో విస్ఫోటనమో లేక క్రమేణా అది కఠినత్వంగా మారిపోవడమో జరుగుతుంది. అవే శారీరక మానసిక రుగ్మతలుగా తయారవుతాయి. కోపానికి సాధారణ కారణం విమర్శ. విమర్శకు కోపగించడం లేదా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదా బాధపడడం కాకుండా, విమర్శని మనల్ని మనం తెలుసుకునే మరియు అవసరమైతే మనల్ని మనం మెరుగుపరుచుకునే అవకాశంగా తీసుకోవాలంటారు దాజీ. అపేక్షించడం, అది నెరవేరాలని పట్టుబట్టడం కోపానికి మరో కారణం. అందుచేత అపేక్షలను తగ్గించుకోవాలి. కోపం వచ్చినప్పుడు దాన్ని మన ఎరుకలో ఉంచి అది ఎలా ప్రవహిస్తుందో గమనించాలని ఈ సాక్షీభావం చీకట్లో వెలుతురులా పనిచేస్తుందని అంటారు దాజీ. ప్రతిరోజు ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం వంటి మంచి పనులను వాయిదా వేస్తాం కానీ కోపాన్ని, అరవడాన్ని మాత్రం వాయిదా వేయం. అలా కాకుండా కోపం ప్రదర్శించడాన్ని 1-2 రోజులు వాయిదా వేసి ఆ ప్రయోజనాల్ని గమనించండి అంటారు దాజీ. మన సమగ్ర అభివృద్ధి కోసమే ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం మొదలైనవి అంటారు దాజీ. మన ఆధ్యాత్మిక పురోగతికి సాధన 5% దోహదపడితే 95% సాధన పట్ల మన వైఖరి దోహదపడుతుందంటారు. గుజరాతీ భాషలో శ్రీకృష్ణుని పిలిచే ఒక భజన ఉంది: నా ప్రభు, దయచేసి ఒక్కసారి నా ఇంటికి రండి, నేను మీరు మీ నివాసాన్ని మర్చిపోయేలా చేస్తాను. అలాంటి వైఖరితో మనం ధ్యానం చేసిన ప్రతిసారి మనం ఒక కొత్త వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా పరివర్తన చెందుతామని అంటారు దాజీ. 2021లో లాలాజీగారి బండారాలో దాజీ గారి ఇచ్చిన సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.